మీకు తెలుసా? హోలీ పండుగ కేవలం రంగుల ఆట కాదు. ఇది మంచి చెడుపై గెలిచిన రోజు. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తననే దేవుడిగా పూజించమని ఆజ్ఞాపించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు. అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు హోలిక అనే తన చెల్లెలితో అగ్నిలో కూర్చోబెట్టాడు. హోలికకు అగ్ని హాని చేయదనే వరం ఉంది. కాని భక్తి ముందు వరం కూడా నిలవలేదు. హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. అదే రాత్రి మనం హోలికా దహన్ చేస్తాం. అంతటితో కథ ముగియదు. వృందావనంలో చిన్న కృష్ణుడు రాధపై రంగులు చల్లిన రోజునుంచే హోలీ రంగుల పండుగగా మారింది. ప్రేమ, సరదా, సమానత్వం అదే రంగులర్థం. మరొక కథ చెప్తుంది. శివుడు తపస్సులో ఉండగా కామదేవుడు ప్రేమబాణం విడిచాడు. శివుడు కోపంతో అతన్ని భస్మం చేశాడు. తరువాత తిరిగి జీవమిచ్చాడు. అది వసంత ఋతువు ఆరంభానికి సంకేతం. కాబట్టి హోలీ అంటే ఏమిటి? అహంకారం దహనం, భక్తి విజయం, ప్రేమ రంగులు, వసంతం ఆరంభం. అందుకే హోలీ పండుగ అగ్నితో మొదలై రంగులతో ముగుస్తుంది. హ్యాపీ హోలీ!